ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా అపియరెన్స్కి అందానికి పెద్దపీట వేస్తున్నారు. అయితే అందం పేరిట ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారా? మీరు వెంటనే వదిలేయాల్సినటువంటి 7 రకాల సౌందర్య సాధనాలు ఉన్నాయి. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గోళ్ళ రంగు అనేది కేవలం అందాన్ని మాత్రమే ఇవ్వదు. ఇది మీ రక్తంలోకి నేరుగా విష రసాయనాలను పంపిస్తుంది. గోరు అనేది ఒక స్పాంజ్ లాగా ఆ రసాయనాలను పీల్చుకొని శరీరం అంతా వ్యాపించేలా చేస్తుందన్న సంగతి మీకు తెలుసా? చెమట వాసన రాకుండా వాడే స్ప్రేలు మీ శరీరంలో ఉండే మలినాన్ని బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాయి. ఇవి స్వేద గ్రంథుల్ని మూసివేసి క్యాన్సర్ లాంటి ప్రమాదాలకు దారితీస్తాయన్న సంగతి మీకు తెలుసా? తలస్నానం కోసం వాడేటువంటి షాంపూలలో బట్టలు ఉతికేటటువంటి సర్ఫ్లో ఉండేటువంటి రసాయనాలే ఉంటాయని శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. ఇవి జుట్టుని శుభ్రం చేయటం పక్కన పెడితే సహజమైన మెరుపుని పూర్తిగా ఎలా దెబ్బతీస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? లిప్స్టిక్ వాడటం వల్ల మనకు తెలియకుండానే ప్రతిరోజు కూడా మనం సీసం లాంటి లోహాన్ని తినేస్తున్నాం. ఇది మన మెదడు పనితీరుపైన అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ పైన చూపే దుష్ప్రభావం ఏమిటి? చర్మం రంగుని పెంచుతాయని నమ్మించే క్రీముల్లో ఉండేటువంటి పాదరసం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తుంది. కేవలం రంగు కోసం ఇంతటి భారీ మూల్యాన్ని మనం ఎందుకు చెల్లిస్తున్నాం? సౌందర్య ప్రపంచంలో మనం చూసేటటువంటి ఆ మెరుపుల వెనక ఎంతటి చీకటి రహస్యాలు దాగున్నాయో వింటే ఆశ్చర్యం కలగక మాందు. మన చర్మం అనేది బయట నుంచి ఏదైనా పీల్చుకోగల ఒక పెద్ద అవయవాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని, అలాగే ఇలాంటి ప్రమాదాలకు ప్రత్యామ్నాయాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందం పేరిట మనం మన ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాం. ముఖ్యంగా లిప్స్టిక్ దగ్గర నుంచి మొదలుపెట్టి డియోడ్రెంట్ల వరకు మనం ఎన్నో వాడుతాం బయట మార్కెట్లో. ఇవన్నీ కెమికల్సే. ప్రతిదీ కూడా ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ లాంటి సమస్యలు కలిగించే రిస్క్ ఉంది. అయితే మరి వీటికి ప్రత్యామ్నాయాలు ఏమిటి? ఈ ముఖ్యాంశాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం రోజు వాడేటువంటి 70% పైగా సౌందర్య సాధనాలు చర్మం ద్వారా రక్తంలోకి చేరి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతున్నాయి. నేటి ఆధునిక జీవనశైలిలో మహిళలు వాళ్ళ అందాన్ని మెరుగుపరచుకోవడానికి మార్కెట్లో లభించే అనేక రకాల రసాయన ఉత్పత్తులపైన ఆధారపడుతున్నారు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. అలాగే వీటికి ప్రత్యామ్నాయాలను కూడా తెలుసుకుందాం. గోడ రంగులో ఉండే విషపూరిత రసాయనాల గురించి మీరు తెలుసుకుంటే మీరు స్టన్ అవుతారు. గోడ రంగు అంటే నెయిల్ పాలిష్ బాటిల్ పైన ఎప్పుడైనా అందులో వాడిన పదార్థాల జాబితా గమనించారా? అయితే చాలా కంపెనీలు ఈ వివరాలని చాలా సీక్రెట్గా గోప్యంగా ఉంచుతాయి. స్మాల్ ప్రింట్లో ప్రింట్ చేస్తాయి. లేకపోతే పరిశోధనల ప్రకారంగా వీటిలో టోలిన్, ఫార్మాల్డిహైడ్, అలాగే డైబ్యూటైల్ థాలేట్ ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. గోరు అనేది చూడడానికి ఏదో గట్టిగా కనిపించినా అది నిజానికి ఒక స్పాంజ్ లాగా పనిచేస్తుంది. మనం గోళ్ళ రంగు వేసుకున్న కేవలం 15 గంటల్లోనే ఈ రసాయనాలు ఆ ప్రవాహం అంటే బ్లడ్ స్ట్రీమ్లోకి చేరతాయి. ఇవి ఆ మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు కలిగించే రిస్క్ ఉంటుంది. అలాగే హార్మోన్ల ఇబ్బందులు కూడా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా గోళ్ళ రంగు మీరు అసలు వాడకపోవటం మంచిది. లేదు అంటే రసాయనాలు లేని ప్రకృతి సిద్ధమైనటువంటి రంగులు వాడచ్చు. దానికి గోరెంటాక్ లాంటిది. డియోడరెంట్స్ ఇంకా యాంటీపర్స్పిరెంట్స్ వీటి ద్వారా మీకు అనారోగ్యం వస్తుందన్న సంగతి తెలుసా? చెమట వాసనని నివారించడానికి వాడేటువంటి డియోడరెంట్స్లో అల్యూమినియం ఉంటుంది. ఇది ఆ స్వేద గ్రంథులు అంటే స్వెట్ గ్లాండ్స్ని మూసివేస్తుంది. శరీరం నుంచి చెమట రూపంలో బయటికి వెళ్లాల్సిన వ్యర్థాలు లోపల ఉండిపోవటం వల్ల శరీరంలో విషతుల్యమైనటువంటి లోడ్ పెరుగుతుంది. దీనికి బదులుగా పట్టిక అంటే ఆలమ్ స్టోన్ వాడచ్చు. ఇది ఎంతో మేలు చేస్తుంది. పట్టిక అనేది ఒక సహజమైన రాయి. దీనికి బ్యాక్టీరియాను చంపే గుణం ఉంటుంది. స్నానం తర్వాత ఆ తడి చర్మం పైన ఈ పట్టికను రుద్దుకోవటం వల్ల దుర్వాసన రాదు. అలాగే చర్మరంధ్రాలు కూడా మూసుకుపోవు. సువాసన కోసం రోజ్ ఆయిల్ కానీ లేదా లావెండర్ అలాంటి ఆ నూనెలు కానీ వీటిని మళ్ళీ క్యారియర్ ఆయిల్ అంటే కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవచ్చు. చర్మం పైన సబ్బుల ప్రభావం మీరు తెలుసుకుంటే నోరెళ్ళబెడతారు. మనం వాడేటువంటి సబ్బులు చర్మాన్ని శుభ్రం చేస్తాయని అనుకుంటాం, కానీ అవి చర్మం తాలూకు సహజ రక్షణ కవచాన్ని దెబ్బతీస్తాయి. చర్మం అనేది ఇటుకల గోడలాగా ఉంటుంది. చర్మ కణాలు ఇటుకలైతే వాటి మధ్య ఉండేటువంటి సహజ నూనెలు సిమెంట్ లాగా రక్షణ కలిగిస్తూ ఉంటాయి.
సబ్బుల్లో ఉండేటటువంటి ఆ సర్ఫాక్టెంట్స్ ఈ సహజ నూనెల్ని తొలగించేసి చర్మాన్ని పొడిగా మార్చేస్తాయి. దీనివల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. దీనికి బదులుగా శనగపిండి, ముల్తానీ మట్టి లేకపోతే పెసరపిండి ఇలాంటివి వాడటం శ్రేయస్కరం. చందనం పొడి అంటే శాండిల్వుడ్ పౌడర్ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటు చర్మం చల్లగా ఉంటుంది. షాంపూల్లో దాగున్న ప్రమాదాలు మిమ్మల్ని విస్మయపరుస్తాయి. మార్కెట్లో దొరికేటటువంటి అత్యధిక శాతం షాంపూలలో సోడియం లారెల్ సల్ఫేట్ లాంటివి ఉంటాయి. ఇది నురగని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది, కానీ తల చర్మం అంటే స్కాల్ప్ లోపల ఉండేటువంటి సహజ నూనెని పీల్చేసుకుంటుంది. దీనివల్ల జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. దీన్ని కప్పిపుచ్చడానికి కంపెనీలు కండిషనర్లని అలాగే సీరమ్స్ని అమ్ముతున్నాయి. వీటిలో ఉండేటటువంటి సిలికాన్ జుట్టుపైన ఒక కృత్రిమ మెరుపునిస్తుంది, కానీ లోపల జుట్టు బలహీనంగానే ఉంటుంది. దీనికి పరిష్కారంగా కుంకుడుకాయలు, సీకాకాయ, ఉసిరిపొడి ఈ మిశ్రమాన్ని మీరు వాడుకోవచ్చు. రసాయనాలు లేని షాంపూ మీ బార్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా వాడుకోవచ్చు. ఇక రసాయన క్రీములు అలాగే మాయిశ్చరైజర్లు, వీటిని ఆరోగ్యాన్ని ఇచ్చేవి అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇవి అనారోగ్యాన్ని కొని తెస్తాయి. మాయిశ్చరైజర్లు ఎక్కువ కాలం నిలవ ఉండటానికి వాటిలో అనేక రసాయనాలు కలుపుతారు. ఈ రసాయనాల దుర్వాసన పోగొట్టడానికి మళ్ళీ కృత్రిమ సువాసనలు అంటే ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ ఉపయోగిస్తారు. ఇవి చర్మం ద్వారా లోపలికి వెళ్ళి హార్మోన్ల పనితీరుని అస్తవ్యస్తం చేస్తాయి. థైరాయిడ్ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు ఇవి ఒక కారణం కింద ఉంటాయి. అందుకే ఒకప్పుడు లేని పీసీఓడి లాంటి సమస్యలు ఈ రోజుల్లో ఎవరిలో చూసినా ఎందుకు కనిపిస్తున్నాయంటే ఇదే కారణం. ప్రకృతి మనకి అనేక నూనెలు ఇచ్చింది. గానుగ నూనె అంటే అలాగే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇలాంటివి అద్భుతమైనటువంటి వరాల కింద ఇవి మనకి పనిచేస్తాయి. పొడి చర్మం ఉన్నప్పుడు బాదం నూనె లేదా నువ్వుల నూనె వాడుకోవచ్చు ధూమెరుగ్గా. మొటిమల సమస్య ఉన్నవాళ్ళు జొజోబా ఆయిల్ లాంటివి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. సాధారణ చర్మం ఉన్నవాళ్ళు కొబ్బరి నూనె నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. లిప్స్టిక్స్కి చాలామంది ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే లిప్స్టిక్స్ వాడటంలో అనేక ఇబ్బందులు వస్తాయి. దీనికి సంబంధించిన జాగ్రత్తలు కూడా మీరు తెలుసుకోవాలి. మనం వేసుకునేటటువంటి లిప్స్టిక్ దీన్ని తినేస్తూ ఉంటాం లేదా తాగేస్తూ ఉంటాం. ఇది కడుపులోకి వెళ్తుంది, ఎందుకంటే పెదాలకి కదా వాడేది. దీని ద్వారా ఇది కడుపులోకి వెళ్తుంది. దాదాపుగా 75% లిప్స్టిక్ బ్రాండ్లలో సీసం అంటే లెడ్ లాంటి భారీ లోహాలు ఉన్నట్టుగా పరిశోధనలో తేలింది. ఇవి నేరుగా నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీనికి బదులుగా మొక్కల నుంచి సేకరించినటువంటి రంగులతో తయారైన లిప్స్టిక్ బ్రాండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవటం ఉత్తమం. పెదవుల సహజ రంగుని కాపాడుకోవటానికి నెయ్యి లేదా తేనె రాయటం అనేది ది బెస్ట్ పద్ధతి. రంగును పెంచేటువంటి క్రీములు వెనక అసలు నిజం తెలుసుకుంటే మీరు అవాక్ అవుతారు. ఈ ఫెయిర్నెస్ క్రీములు ఈ రోజుల్లో మార్కెట్ నేలుతున్నాయి. ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేవి ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. వీటిని వాడటం వల్ల చర్మం తెల్లగా మారుతుందని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. కానీ వీటిలో ఉండేటటువంటి పాదరసం అంటే మెర్క్యూరీ చర్మంలో రంగునిచ్చేటువంటి మెలనిన్ కణాలని చంపేసేస్తుంది. ఇది కేవలం చర్మానికే కాకుండా రక్తంలో కలిసి కిడ్నీలు సైతం దెబ్బతీస్తుంది. అందం అనేది చర్మం రంగులో ఉండదు, మన ఆత్మవిశ్వాసంలో ఉంటుందన్న సంగతి మీరు గ్రహించాలి. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి రంగుని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఏ రసాయన క్రీమ్ కూడా మన సహజత్వాన్ని మించి అందాన్ని ఇవ్వలేదు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మనం వాడే రసాయన సౌందర్య సాధనాలు తాత్కాలికంగా మెరుపునిచ్చినా దీర్ఘకాలంలో మన ఆరోగ్యాన్ని నాశనం చేసేస్తాయి. ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాలను ఎంచుకోవటం ద్వారా మాత్రమే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని అలాగే సహజ సౌందర్యాన్ని పొందగలుగుతాం. మన వంటిల్లే ఒక పెద్ద ఔషధశాల అని గుర్తించి దాంట్లో ఉండే సహజ వనరులను వాడుకోవటం బెస్ట్. నిజమైనటువంటి అందం అనేది ఆరోగ్యకరమైన శరీరం అలాగే ప్రశాంతమైన మనసులోనే ఉంటుంది. ప్రకృతి వైపు అడుగులేద్దాం, ఆరోగ్యకరమైన సౌందర్యాన్ని సొంతం చేసుకుందాం.